నమస్కారం. నిన్న కాంగ్రెస్ తలపెట్టిన నిరుద్యోగ సభను చూసి బెంబేలెత్తిన టీఆర్ఎస్ పార్టీ ఏం విమర్శించాలనో తెలియకుండా ఈరోజు ఒక పిచ్చి ప్రేలాపన చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనుకుంటా మాట్లాడింది. ఇలా ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుతున్నారు, గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మీరు 1000 జన్మలెత్తిన బీఆర్ఎస్ వాళ్ళు గాంధీ ఫ్యామిలీ కాలి గోటికి సరిపోదు. తెలంగాణ సోనియా గాంధీ కృషి వల్ల వచ్చింది. ఆ కుటుంబం మీద తండ్రి కొడుకులు కామెంట్ చేయలేక నీలాంటి వాంతో ఈ ఆరోపణలు చేయించుంటారు. రెండవది, మా అధ్యక్షుని మీద కామెంట్ చేస్తుంది. పిసికితే పానం పోతుందని. నీది పిసకకున్నా పోతుంది పానం. మీ బతుకులు ఒక బానిస బతుకులు. 1000 కోట్లు దోచుకొని ఇలా నీతి రాగాలు పాడుతున్నారు. బతికిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వలేరు, కానీ సచ్చిన వాళ్ళకు శ్మశాన వాటికలు కడతారు మీరు. ఇలా మీ బతుకులు ఎడుకొచ్చినాయంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ని కేటీఆర్ని పొగడడం తప్పితే మీకు అంతకు మిక్కిలి ఇంకేం లేదు. పోని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎలాంటి పోరాటాలు చేసిందో, లేకపోతే తెలంగాణ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డదో, తెలంగాణ ఇచ్చి ఎంత నష్టపోయిందో తెలిసి ఉంటే బాగుండు. పాపం మనోనికి డంబు సర్వర్ అది జీరో. అందుకనే ఇట్లాంటి వాళ్ళతోనే అక్కడ కేటీఆర్ ఉన్నట్టుంది, కేసీఆర్ చెప్పినట్టుంది, సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మీద మాట్లాడమని చెప్పినట్టుంది. ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వస్తే ఎట్లా ఉంటుందో చూస్తారు. ఇలా మీ 9 సంవత్సరాలు లక్షల కోట్ల దోపిడీ అవినీతిని ఇలా ప్రశ్నించినందుకే వాళ్ళ మీద మీకు కోపం వస్తున్నది. ఇలా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నందుకే రేవంత్ రెడ్డి గారి మీద మీకు కోపం వస్తున్నది. ప్రతి ఓడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఏం లేదు, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి మీకు మొత్తం కోపాలు వస్తాయి. ఏమవుతుంది ఎన్ని రోజులు? ఇంకా 2-3 నెలలు మహా అయితే. అంతకు మిక్కిలి మీ ప్రభుత్వం కొనసాగుతుందని అనుకోకండి. లేకపోతే బీఆర్ఎస్ మీద మీరు కొట్లాడినట్టు ఏదో నటించుడు, ఇదంతా కూడా ఒక కపట కుట్ర. బీజేపీడు బీఆర్ఎస్ ఓడు వేరు కాదు మా దృష్టిలో. ఉద్యోగాలు కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలని బీజేపీ ఇవ్వలేదు, ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సింది బీఆర్ఎస్ ఇవ్వలేదు. అందుకనే మిమ్మల్ని ఇద్దరిని లక్ష్యం చేసుకుని ఇలా ప్రియాంక గాంధీ గారు మాట్లాడినారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన మీద అక్కస్తో చేస్తున్న ఈ పిచ్చి ప్రేలాపనలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. ఇలా మాట్లాడేటప్పుడు కూడా మర్యాదగా మీరు మాట్లాడితే ఇతరులు కూడా మర్యాదగా మాట్లాడతారనే విషయాన్ని ఏం చేసింది తలసాని గారు మీ ప్రభుత్వం? ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేసిన ప్రభుత్వమా? గోరిగెట్టిన ప్రభుత్వం ఇది. అంబేద్కర్ గారు బొమ్మ పెట్టంగానే, సెక్రటరియట్ కట్టి దానికి అంబేద్కర్ గారి పేరు పెట్టంగానే కాదు, ఇలా ఆయన స్ఫూర్తిని తీసుకోవడం నీ ప్రభుత్వం వైఫల్యం చెంది. ఆ పేరు చెప్పి గొర్రెలని, చేపలని, లేకపోతే పందులు పెంచుకోండి అని, లేకపోతే పూర్వంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు చేసినా ఆ వృత్తులను మీరు చేసుకొని బతకండి, మేము రాజ్యం వెళ్తామని చెప్పింది. అందుకని మీలాంటి నయా బానిసలకు ఇది అర్థం కాదు. ఎందుకంటే ఏది చేస్తున్నామో కనీసం తెలియని వ్యక్తులు మీరు కాబట్టే మీ ప్రభుత్వంలో ఎవడు కూడా మంత్రులందరూ కంత్రిగాలే, ఏం తెలియదు వాళ్ళకు. అట్లాంటోళ్ళనే పెట్టుకున్నారు. కేసీఆర్ కావాల్సింది ఎట్లాంటోళ్ళనంటే నీలాంటి బుర్రలేని వాళ్ళు. ఆ బుర్రలేని ప్రకటనలు ఎట్లుంటే గిట్లనే ఉంటాయి. ఇలా మేము కాంగ్రెస్ పార్టీగా ఒక యూత్ డిక్లరేషన్ చేసినాం. దమ్ముందా మీకు? వాటిని స్వీకరించే దమ్ముందా? మీరు చేయగలుగుతారా? రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చింది. అట్లనే మేము రైతు డిక్లరేషన్ చేసినాం. రైతు డిక్లరేషన్ మీద రైతులకు ఒక భరోసా ఉన్నది. అట్లనే ఇలా యూత్ డిక్లరేషన్ చేసినాం. అది ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా జరిగింది. డెఫినెట్గా 100% అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. సవాల్ను స్వీకరించగానే ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ విలువ కూడా పెరుగుతుంది అనుకోవడం అంతకంటే ఏమంటారు దివాలా కోరుతనం ఇంకొకటి ఉండదు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని దళితుని దగా చేసింది. బీసీ పాపులేషన్ 50% ఉంటే బీసీలకు రిజర్వేషన్ల కోసం కొట్లాడతామని చెప్పి బీసీలను మోసం చేసింది. ఇలా ఎస్టీలకు సంబంధించిన నిధులు, అసలు సప్లాన్ నిధులు పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి. పోడు భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు ఇస్తామని చెప్పి దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి తాత్సారం చేస్తున్నారు. మొత్తం మీరు దోచుకునేదే ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క భూములు. ధరణిలో
ఇవాళ మీరు చేస్తున్న అక్రమాలు కానీ లేదంటే అన్నిటికి మించి పొజిషన్ కాలం తీసేసి గతం నుంచి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మేజర్గా బీసీలు ఎస్సీలు ఎస్టీలు దున్నుకుంటున్న భూముల్ని ఈరోజు లాక్కొని మళ్ళీ పెత్తందారులకు భూస్వాములకు పంచిన చరిత్ర మీ ప్రభుత్వానికి. మీరా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేసింది? ఎలా భూములు వంచింది ఇందిరాగాంధీ, ఈ దేశానికి సాంకేతికత తెచ్చింది ఇలా రాజీవ్ గాంధీ. ఈ దేశాన్ని నిర్మించడంలో నెహ్రూ గారి పాత్ర మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఇలా సోనియా గాంధీ గారు తెలంగాణ ఎంత కష్టపడి ఇచ్చిందో మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేవు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేసినవి కాబట్టి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నావు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడగలుగుతున్నావు. డెఫినెట్గా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి అనేది మీకు ఒక హెచ్చరికగా చెప్తున్నాను. ఎవడో పనికిరానోడు మాట్లాడిపిస్తే మాట్లాడే శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు హైదరాబాద్లో మీ డెవలప్మెంట్ ఏందో, హైదరాబాద్లో కాదు తెలంగాణలో మీరు మీ శాఖకు ఏం చేసిందో కూడా అందరికీ తెలుసు. కేవలం ఇలాంటి చెత్త మాటలు మాట్లాడటానికే పనికొస్తారు తప్పితే మీరు మంచి చేయడానికి ఏమిటికి పనికిరారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీ యొక్క అరాచకాలు పెట్టిపోవడం వలన ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. అన్నిటికంటే మిక్కిలి నిరుద్యోగ యువత యొక్క చేతిలో మీ రాజకీయ భవిష్యత్తు ఇలా పూర్తిగా సమాధి కాబోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రియాంక గాంధీ గారిని తిడితేనో, లేకపోతే రాహుల్ గాంధీ గారిని తిడితేనో, ఇంకా లేకపోతే మా రేవంత్ రెడ్డి గారిని తిడితేనే మీరు హీరోలు అవుతారనుకుంటే అంతకు మిక్కిలి ఏం లేదు. ఇంతకంటే దివాలకు రాజకీయం ఇంకొకటి లేదు. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడితే మరింత గౌరవం పెరుగుతుంది. బీసీ బిడ్డవు కాబట్టి ఆ గౌరవం ఉంటుంది. లేకపోతే నువ్వేం పెద్ద పొడింగు కాదు, ఇక్కడ ఏం చేసినవి కూడా కాదు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కేసీఆర్ కేటీఆర్కి ఇంకేం పని లేదు. మీలాంటి బానిసలతో, మీలాంటి యొక్క స్వార్థపరులతో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చుడు తప్పితే వాళ్ళు బయటకు వచ్చి కూడా మాట్లాడలేని దద్దమ్మలు వాళ్ళకి చెప్పండి పోయి. మీ ప్రభుత్వ పతనం ఖాయమవుతుందనేది నిన్నటి మీటింగ్తో స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేదు కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారు. మీ అవినీతి అరాచకాలకు సమాధానం చెప్పే రోజు భవిష్యత్తులో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.